విజయవాడ పార్లమెంటు అభ్యర్థి, విజయవాడ పార్లమెంటు అభివృద్ధి ప్రదాత, విజయవాడ పార్లమెంటు ముద్దు బిడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన పార్లమెంటు అభ్యర్థి కేసినేని నాని గారి నామినేషన్ కార్యక్రమం ఈ రోజు పశ్చిమ నియోజకవర్గం వినాయకుడి గుడి శబ్దం నుంచి అంగరంగ వైభవంగా వేలాది ప్రజానీకం తోడురాగా ఘనంగా అట్టహాసంగా జరుగుతూ ఉంది. ఈనాటి ఈ కార్యక్రమంలో ఈ నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జనాబ్ షేక్ ఆసిఫ్ గారు, అలాగే మహిళా అభ్యర్థి సర్నాథ తిరుపతిరావు యాదవ్ గారు, ఇంకా అనేక మంది నాయకులు తిరువురు నల్లగట్ల సోమదాస్ గారు, ఇంకా అనేక మంది చైర్మన్లు, కార్పొరేట్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొంటూ ఉన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆంధ్ర అభిమాన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన విజయవాడ పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, పార్లమెంటు అభివృద్ధి ప్రదాత, విజయవాడ పార్లమెంటు ముద్దు బిడ్డ కేసినేని నాని గారి నామినేషన్ కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వినాయకుడి గుడి సెంటర్ నుంచి ఈ రోజు అట్టహాసంగా వేలాది ప్రజానీకంతో బాగా సాగుతూ ఉంది. ఈ రోజు నాని అన్న గెలుపు ఈ నామినేషన్ కార్యక్రమంతోనే మనకి తేటతెల్లం అవుతా ఉంది. నామినేషన్ కార్యక్రమంలో సాగట్లా ఇది ఒక విజయోత్సవ ర్యాలీ లాగా నాని అన్న నామినేషన్ కార్యక్రమం సాగుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఆ పక్కన వాళ్ళందరూ కూడా దయచేసి ముందుకు రండి. ఆ పక్కన నిలబడి చూస్తున్న వాళ్ళందరూ కూడా ముందు ర్యాలీలో సాగాలి. ఇది క్రమశిక్షణగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ కార్యక్రమం. ఇవాళ ప్రజానీకం యావత్తు నాని గారికి బ్రహ్మరథం పడుతూ ఉంది. నాని అన్న చేసిన అభివృద్ధికి, సంక్షేమానికి, ఆయన చిత్తశుద్ధికి ఇవాళ ప్రజానీకం పట్టం కడతా ఉంది. కేసినేని నాని ఒక బ్రాండ్, కేసినేని నాని ఒక విక్టరీ సింబల్. కేసినేని నాని అనేవాడు నేడు మత నీరుగా ఉన్నారు. 2014, 2019 రేపటి ఎన్నికల్లో కూడా కేసినేని నాని గారు విజయదుర్ని మోగించబోతా ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కూడా తప్పనిసరిగా క్రమశిక్షణ వల్ల సైనికుల వల్లే నాని గారు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొండి. అందరూ కూడా సైడ్ పక్కన నిలబడిన కూడా ఈ ర్యాలీలో కొనసాగండి. నాని గారితో నానితో అనే నినాదంతో కూడా మనం ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం. కార్మికులు, కర్షకులు, బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు, మైనార్టీ వర్గాలు, పేద అణగారిన వర్గాలు నాని అన్నతో నేను అని చెప్పే కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన నామినేషన్ లో పాల్గొంటా ఉన్నారు. ప్రియతమ ముఖ్యమంత్రి ఆంధ్ర అభిమాన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన విజయవాడ పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేసినేని నాని గారి నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతూ ఉంది. ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వినాయకుడి గుడి సెంటర్ నుంచి ఈ యొక్క నామినేషన్ కార్యక్రమం అంగరంగ వైభవంగా వేలాది ప్రజానీకం తోడురాగా సాగుతూ ఉంది. ఈ రోజు ఈ నామినేషన్ కార్యక్రమం ద్వారా ఒక విషయం స్పష్టమవుతా ఉంది. నాని గారు ఘన విజయం సాధించబోతా ఉన్నారు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో. మూడోసారి 2014, 2019 రేపటి ఎన్నికల్లో కూడా ప్రజలందరి ఆదరణతో నాని అన్న ఘన విజయం సాధించబోతా ఉన్నారు. విజయవాడ పార్లమెంట్ అభివృద్ధి ప్రదాత, విజయవాడ పార్లమెంట్ ముద్దు బిడ్డ, మన అభివృద్ధికి సంకేతం నాని అన్న. అందరూ కూడా ముందుకు సాగండి. నిలబడ్డ వాళ్ళందరూ కూడా ముందుకు సాగాలి. నిలబడిన వారందరూ కూడా దయచేసి ముందుకు సాగండి. నామినేషన్ వేయడానికి అక్కడ చాలా మందికి ఎదురు చూస్తూ ఉన్నారు. వేలాదిగా స్వాగతం పడుతున్నారు నాని గారికి. వాళ్ళ నాని గారు విజయవాడ పార్లమెంటు అభివృద్ధికి ఒక చిరునామా సిద్ధం. నాని గారు విజయవాడ పార్లమెంటు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే లేవండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో
మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన తప్పున్నడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుల జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిందుడు గడప గడపకు పులి గడపలో పులి పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండా చెలగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా పార్లమెంట్ అభ్యర్థి ఎజెండా అసలంచబోడు ఎవడికి మెడలో ఆయన దుర్గ కొడుతున్నది కొడలు వేసుకుంటారురా తప్పక చెడలు పేదోడి కక్షముల నాకు మెతుకుల కోసం ప్రజా సంకల్పయాత్ర చేసి గెలిసిన యుద్ధం జీవ పౌరుషం పక్కన జెండలు జత కట్టడమే నీ ఎజెండా చెలగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే నీ ఎజెండా శిక్షణమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నల నేతగలరు మన జగనన్నో అదృష్టం మన కోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు వింతలకు నవ్వడు జెండలు జత కట్టడమే మీ ఎజెండా చెలగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా శిక్షణమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా నువ్వే గెలిచిన ఈ యుద్ధం నీ జెండని మా భుజమున మోస్తావు ఎవడొస్తదని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తావు ఈ పొత్తు అనగోరినా గుండెతో అన్నా ఎవరద్దు మాకు నువ్వు ఉండ చాలన్నా గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు జెండలు జత కట్టడమే నీ ఎజెండా చెలగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే నీ ఎజెండా శిక్షణమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలి జై జగన్ జై జగన్ ఆ సైడ్ నిలబడండి కావాలి రోడ్డు పక్కన నిలబడ్డ మహిళా స్వామి నాని గారు రోడ్డు పక్కన నిలబడి వారు ఛాయ శరీర ఆకృతి కలిగిన 6 అడుగుల మనిషి అందరినీ ఆదరించేవాడు అందరినీ ఆదరించే మహోన్నత వ్యక్తి మనందరి వాడు మన మేలు కోరేవాడు పేద పొడుగు బలహీన వర్గాల అసాధ్యుడి కేసీఆర్ నాని గారు మీ అందరి ముందుకి వస్తున్న
ఆశీర్వదించండి. సార్ రమ్మన్నారండి. విజయవాడ పార్లమెంటు అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన కేసీనేని నాని గారి నామినేషన్ కార్యక్రమం ఈ రోజు ఉదయం నుంచి వినాయకుడి గుడి నుంచి ప్రారంభమై అట్టహాసంగా వేలాది మంది తోడురాగా జరుగుతూ ఉంది. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ చైతన్య రెడ్డి గారి ఆధ్వర్యంలో గజమాలతో కేసీనేని నాని గారికి ఘన స్వాగతం పలుకుతూ మద్దతును సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గం సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి జనాబ్ షేక్ ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున స్వాగత సన్మాన కార్యక్రమాలు జరుగుతా ఉన్న కేసీఆర్ నాని గారు గురించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంటు అభ్యర్థి